ఒకటి గుర్తుపెట్టుకోండి, పెట్రోల్ రేట్ ఎవరు వేస్తారండి? సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. ఇలా స్టేట్ గవర్నమెంట్లో పెట్రోల్ సంబంధం లేని విషయాన్ని మాట్లాడుతారంటే అలా ఏపీలో ఉన్నటువంటి లీడర్లు మరి ఎంత తెలివిగా మాట్లాడుతారో ఎంత తెలివి లేకుండా మాట్లాడుతారో అర్థం కావట్లేదు. ఏదైనా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పెంచడానికి దానికి ఎవరికి సంబంధం లేదు. ఇంకొక విషయం, ఇలా 3 రూపాయలు వేస్తే దేశం మొత్తం రాద్ధాంతం చేస్తారు పెట్రోల్కు. ఏ రోజైనా మందుకు రేటు పెరిగితే వాళ్ళని పోయి గొడవలు చేసిరా, రాద్ధాంతం చేసిరా? సిగరెట్కి రేటు వేస్తారని రాద్ధాంతం చేసిరా? 3 రూపాయలు మందుకు పెరిగించగానే రేట్లు పెంచారు అని చెప్పించినట్టు మందుకి ఎంత పెంచినా కూడా పోయి అది 100 పెంచని 200 పెంచని పోయి తాగుతూనే ఉంటారు. ఇలా ఇంత దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా కూడా ఏపీ రాజకీయం అంటే కొంచెం తెలివిగల రాజకీయం అనుకున్నా కానీ ఇలాంటి తెలివిలేని రాజకీయం మాటలు మాట్లాడద్దు. ఏదైనా స్టేట్ గవర్నమెంట్కి అసలు సంబంధమే ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది అంతేగా. ఇదే మాట ఇట్లాగే మాట్లాడారు అప్పుడు ఏది వైసీపీ వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు మరే వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారని ఎక్కిస్తున్నారు. దాని గురించి అంతేగాని ఒక మాట మీద కట్టుబడి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఆ రోజు అట్లా అన్నప్పుడు మరి వీళ్ళు కూడా అట్లా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వైసీపీ అనడంలో కొద్దిగా తప్పైతే ఏం లేదండి. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొద్దిగా మీ గవర్నమెంట్లో వేస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేసే రైట్ వైసీపీ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీగా సింగిల్గా పోటీ చేసారు కాబట్టి కొద్దిగా వీళ్ళు అడిగేదానికి ఉంటుంది. కాకపోతే ఏదైనా కూడా ఆ గతంలో వీళ్ళ మీద వాళ్ళనడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు కూడా కేంద్రానికి సపోర్టే కదా, మన ఓటింగ్ కానీ ఏదైనా విషయాల్లో అన్ని కేంద్రానికి సపోర్ట్గా ఉంటారు కదా. కానీ ఈ రభసలు చేయడం అవసరం అంటే సపోర్టింగ్ వేరు, ఎన్డీఏ గవర్నమెంట్లో వేరండి. ఎందుకంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు, కలిసి పోటీ చేసారు కాబట్టి కొద్దిగా తెలుగుదేశం పార్టీని అనే రైట్స్ వైసీపీలకు ఉంటాయి. అంటే ఎందుకంటే మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కదా, మీరు రేట్లు పెంచంగా ఏం మాట్లాడుతున్నారు. కానీ ఏదైనా కూడా ఒక విషయం చెప్పాల్సి ఉందండి. జగన్ గారు ఆ రోజులలో 300 రూపాయల కోట్లు మందుకు చేసినప్పుడు అప్పుడైతే ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మందుకు ఎంత రేటు పెంచినా కూడా 300 పెట్టి కూడా మందు తాగిర్రు, ఎంతైనా కూడా రేటు పెట్టిన తాగిర్రు. ఇలా పెట్రోల్ విషయాలు మాత్రం 3 రూపాయలు విరంగానే మాత్రం ఇంత లొల్లీలు చేస్తారంటే ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కూడా దేశ పరిస్థితులు అక్కడ యుద్ధాలు జరగడం వల్ల దేశంలో అనుకోని పరిస్థితుల్లో రేట్లు పెరుగుతున్నాయి తప్ప కావాలనుకొని గవర్నమెంట్ అయితే ఏం పెంచట్లేదు అని చెప్పి అనుకుంటున్నాను. అంటే మొన్నేమో ఒక ఎడ్ల బండి మీద ఆటో ఎక్కిచ్చారు, ఇప్పుడు ఒక గాడిదకి అన్ని బండి పాటలని బిగిచ్చేసి అటువంటి పశువుల్ని హింస పెడతాం ఎందుకు వీళ్ళు? మీ రాజకీయం కోసం పశువుల్ని ఇబ్బంది పెట్టడం ఏంది రా? మీకు అంత నిజంగా ఇట్లా ప్రేమ ఉంటే మీరు ఆవిడని పట్టుకొని ఆటో అయితే మీరు అన్నారు కదా మీ పార్టీ నాయకులను ఎక్కించుకొని ఊరేగింపురి పల్లకి లేక. అదేవిధంగా మూగజీవాలను ఇబ్బంది పెట్టుకుంటా మూగజీవాలకు వస్తువులు తెలియజేసుకుంటా అదే వస్తువులు మీరు కూడా భుజాల మీద పెట్టుకొని మోసుకుంటా పోయి నిరసన తెలుపు రజీని. కానీ ఏమో ఇప్పుడు మూగజీవాలు అయితే ఏమన్నాయి కదా, అదే మనుషులైతే కూడా నా మీద ఎందుకు ఎక్కించారని తిడతారు. కాబట్టి ఏదైనా కూడా మూగజీవాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే మీకు అంత గిట్ట ప్రేమ ఉండి ప్రజలపైన అంత ప్రేమ ఉండి చేయాలనుకుంటే గిట్ట అవే మీ భుజాల మీద ఎత్తుకొని పోయి చేసుకోవడం మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఓకే సార్.